హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికోసం బయట నూడిల్స్ దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి కట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ నూడిల్స్ని మరీ ఎక్కువగా కాకుండా ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 50% ఉడికించుకోవాలి. ఇవి ఊరికే ఉడికిపోతాయండి తొందరగా, ఎక్కువసేపు ఉడికించుకోవద్దు, చూసుకోవాలి. సో ఉడికేటప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇలా ఉడికిన తర్వాత మొత్తం వడగిన్నెలో వేసుకుని వడకట్టుకోవాలన్నమాట, నీరంతా పోయేలాగా. ఇప్పుడు అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్ వాటర్ కూడా వేసేసుకుంటే అవి కొంచెం అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. సో అది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ చిన్న ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుని వేడైన తర్వాత 2 ఎగ్స్ ఇలా పగలగొట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకొని ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, క్యారెట్, ఉల్లిపాయలు, బీన్స్ కానీ క్యాప్సికమ్, క్యాబేజీ ఇవన్నీ కూడా ఇలా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకుని ఇప్పుడు మన సోయా సాసు, చిల్లీ సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ కానీ టమాటా సాస్ వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకోవాలి. సో ఇదంతా వేగేసిన తర్వాత ఈ ముందుగా పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసి ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. మీకు నచ్చితే ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా బ్లాక్ పెప్పర్ కానీ వైట్ పెప్పర్ కానీ పౌడర్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో మన నూడిల్స్ తయారైపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.